ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మన సనాతన ఆరుషేయ సంప్రదాయంలో ఖగోళ శాస్త్రం చాలా పవిత్రమైనది, చాలా విశిష్టమైనది. మన మహర్షులందరూ కూడా ఖగోళ శాస్త్రం మీద అనేక పరిశోధనలు చేసి గ్రహముల యొక్క సంచారములు ఇత్యాది విశేషాలన్నింటినీ కూడా జ్యోతిష్ శాస్త్ర రూపంలో నిక్షిప్తం చేసి మనందరినీ కూడా అనుగ్రహించేటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి పెట్టున్నారు. అటువంటి మహర్షుల యొక్క దర్శనం చేత ఖగోళంలో అనేకమైన గ్రహములు ఉన్నాయి, అనేక నక్షత్రములు ఉన్నాయి. ఆ నక్షత్రముల నుంచి మనుష్య జీవనం పైన, అలాగే ఈ భూమండలం పైన ఉండేటువంటి సకల చరాచర జగత్తు పైన, అలాగే మన దేశము ఈ భూమండలంలో ఉండేటువంటి అన్ని దేశముల యొక్క విధానం, నడవడిక ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాల్ని మనం వారు ఋషులు గ్రంథాలలో నిక్షిప్తం చేస్తూ 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 108 పాదాలు, వాటిల్ని 12 రాసులలోకి నిక్షిప్తం చేస్తూ ఒక్కొక్క రాశికి మేషాది మీనం వరకు 12 రాసులు, 12 రాసులకు ఒక్కొక్క రాశికి 9 చొప్పున పాదాలని విభజించి, అంటే 27 నక్షత్రాలకు 27 × 4 108 పాదములు, 108 పాదముల నుంచి 9 పాదముల చొప్పున ఒక్కొక్క రాశికి విభాగం చేసినట్లయితే 12 రాసులు. ఇవి ఖగోళంలో 12 రాసులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిలన్నింటికీ పరిపాల్యమైనటువంటి గ్రహాలు 7. సూర్యాది శని పర్యంతం 7 గ్రహాలు, రాహుకేతువులు అనబడేటువంటి ఛాయాగ్రహములు. ఇవి మనుష్యుని యొక్క జీవన విధానాన్ని, తాను పుట్టిన సమయంలో ఉండేటువంటి లగ్న ప్రభృతి, మహర్దశ, అంతర్దశ, సూక్ష్మదశ, ప్రాణదశ అనేటువంటి విధానాల్లో మనుష్యునికి ఆ యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తుంటాయి. అలాగే గోచార వశం, ఇలాగా కేవలం వ్యక్తిగతంగా కాకుండా సామాజికంగా మనం ఆలోచించినట్లయితే, సామాజికంగా ప్రస్తుతం చాలామంది చాలా చోట్ల మనకి చెప్పేటువంటి భయపడేటువంటి మాటలు చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, దీనివలన ఏదో ప్రమాదం జరుగుతుంది అని. ఏ గ్రహ కూటమి అయినా కూడా ఖగోళంలో అది మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటిది కానీ వ్యక్తిగతమైనది కాదు. కానీ వ్యక్తిగతంగా గోచార రీత్యా, అలాగే గ్రహాల్లో ఉండేటువంటి విశేషమైనటువంటి దశలు కానీ ఇవన్నీ కూడా మనుష్యుడికి, జీవించే వ్యక్తికి శుభ ఫలితాలను ఇవ్వాలి అంటే నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. పరమేశ్వరుడు అనుగ్రహం ఉన్నప్పటికీ నవగ్రహాల అనుకూల్యత లేకపోతే కొన్ని పనులు అవ్వవు. అన్ని పనులు నిర్విఘ్నంగా జరగాలి, వచ్చేటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలి అనేది జ్యోతిషశాస్త్రం చెబుతూ, ఇది నీ ప్రారబ్ధ పరిష్కారం అయితే కాదు అని చెప్తుంది. మరి ఎందుకు ఇది చేయాలి అంటే, ఆదిత్యాది నవగ్రహాలను ఆరాధన చేయడం ద్వారా పరిస్థితుల యొక్క తీవ్రతని తగ్గించుకుని సామాన్య జీవనం చేయడానికి అనుకూలత ఏర్పడుతుంది. దానికోసమని నవగ్రహాలకి విశేషంగా రవి నుంచి కేతువు దాకా ఉండేటువంటి 9 గ్రహాలు, అంటే 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు మొత్తం కలిపితే 9. ఈ 9ంటికి ఏ గ్రహానికి ఏ విషయాలతో పూజ చేయాలి అని. ఒక సూర్యగ్రహం ఉందనుకోండి, సూర్యుడికి గోధుమలతో అర్చన, గోధుమలతో హోమం, 6000 సంఖ్యా ప్రమాణంతో కూడినటువంటి జప సంఖ్య, ఇలాగ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి పెడుతూ మొత్తం అంత సంఖ్య కలిపితే
1,20,000 జప సంఖ్య అవుతుంది. అంటే మనుష్యుడి జీవితంలో కూడా నవగ్రహాల పరిపాలనలో ఉండే మనము పుట్టిన దగ్గర నుంచి అన్ని గ్రహాల యొక్క సంపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందాలి అంటే 120 సంవత్సరములు పడుతుంది. అలాంటి సంఖ్య 120,000. ఈ 120,000 సంఖ్య హోమం. ఒక రోజున సూర్యగ్రహానికి జపము, తర్పణ, హోమం. అంటే మామూలుగా జపం చేసినప్పుడు 6,000 జపం చేసామనుకోండి, ఒక శుక్రుడికి ఒక 20,000 జపం చేస్తే 2,000 తర్పణ, 200 హోమం జరుగుతుంది. ఇప్పుడు ఈ సామాజిక దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా, సమస్త మానవాళి సుఖశాంతులతో ఉండాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మచిలీపట్నం బుట్టాయిపేటలో ఉన్నటువంటి 254 సంవత్సరాల క్రితం స్వయంభువుగా ఆవిర్భవించినటువంటి శ్రీ చిట్టిపిళ్ళారయ్య స్వామి వారి దేవస్థానంలో విశేషంగా 11వ వార్షిక వైభవోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మార్చి నెల 9వ తారీఖు మొదలుపెట్టి 15వ తారీఖు వరకు చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ఈ సంవత్సరం నక్షత్రపూర్వక నవగ్రహ యజ్ఞం. 27 నక్షత్రములకి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది జీవులు ఉన్నా అందరూ 27 నక్షత్రాల్లో ఉండవలసిందే. వీళ్ళందరూ కూడా ఈ 9 గ్రహాల చేత పరిపాలింపబడవలసిందే. అందరూ కూడా 12 రాసులలో జీవించవలసిందే. వీళ్ళందరూ కూడా సుఖమయ, అంటే ఎవరికైతే గ్రహాలు అనుకూలంగా లేవో వాళ్ళకి గ్రహానుకూల్యం కలగాలి. ఎవరికైతే అనుకూలమైన గ్రహములు ఉన్నాయో వారికి ఆ గ్రహములు మరింత శోభించేలాగా ఉండాలి అనేటువంటి భావనతో సంకల్పం చేయబడినటువంటి కార్యక్రమం నక్షత్రపూర్వక నవగ్రహ యజ్ఞం. 9వ తారీఖు ప్రారంభమవుతుంది. ప్రతిరోజు నక్షత్రాలు ఏ వ్యక్తిగతం, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నక్షత్రం అనేది ధర్మపత్ని సమేతస్య సాకుటుంబస్య అంటే మిగతా పూజలకు సరిపోతుంది. కానీ నవగ్రహ యజ్ఞం దగ్గరికి వచ్చేప్పటికి ఎవరి నక్షత్రం వారిదే, ఎవరి రాశి వారిదే, ఎవరి దశలు అంతర్దశలు వారివే, ఎవరికి వారికే గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. కనుక ప్రతి వాళ్ళు కూడా ఈ అద్భుతమైనటువంటి నవగ్రహ మహాయజ్ఞంలో పాల్గొనండి. మహాయజ్ఞంలో పాల్గొనడంతో పాటు మీ అందరికీ ఏ రోజున ఏ గ్రహంతో పూజ జరుగుతోంది, అభిషేకం జరుగుతోంది, అర్చన జరుగుతోంది, జపము, తర్పణ, హోమం జరుగుతోంది అనేదంతా కూడా ఒక కరపత్రిక రూపంలో అందరికీ అందజేస్తున్నాం ఆల్రెడీ. అలాంటి కరపత్రాన్ని తీసుకోండి. అలాగే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ యొక్క గ్రహానికి సంబంధించిన మంత్రాలు మీతో పారాయణ చేయించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని మరొక వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ప్రతి వ్యక్తికి కావలసింది ఆదిత్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహం, ఆ గ్రహానుకూల్యం. కనుక అందరూ కూడా మంచి సదవకాశం. చాలా చోట్ల నవగ్రహ యజ్ఞాలు, యాగాలు, జపాలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఈ సంవత్సరం మనం చేసేటువంటి దాంట్లో 1,20,000 సంఖ్య జపం, అలాగే 1,20,000 పూర్తి సంఖ్య. ఒక రవికి 6,000, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, బుధుడికి 17,000, బృహస్పతికి 16,000, శుక్రుడికి 20,000, శనైశ్చర గ్రహానికి 19,000, రాహుగ్రహానికి 18,000, కేతుగ్రహానికి 7,000. మొత్తం సంఖ్య అంతా ఆయా గ్రహానికి నిర్దేశించినటువంటి ధాన్యం ఎన్ని వేల సంఖ్య అయితే అన్ని కిలోల ధాన్యం, ఆవు నెయ్యి, హవిస్సు, ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి సూర్యుడికైతే తెల్ల జిల్లేడు, అలాగే చంద్రుడికైతే మోదుగా, ఏ ఏ వృక్షాలని చెప్పారో ఆ వృక్షానికి సంబంధించినటువంటి సమిధలు హోమం. హోమం చేసేటప్పుడు గ్రహధాన్యం, ఆజ్యం, చెరువు, ఏ గ్రహానికి సంబంధించినటువంటి సమిధలతో హోమం జరుగుతుంది. ఆ హోమ ధూమం మన శరీరానికి తగలటమే ముఖ్యం. కనుక అందరూ కూడా 9వ తారీఖు నుంచి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. మీ అందరూ వచ్చి పాల్గొనండి. కూర్చున్నప్పుడు ఇక్కడ
ఆ నవగ్రహ స్తోత్రాలు మీతోటి పారాయణ చేయిస్తారు. ఆ పారాయణ చేయండి. మీ అందరూ కూడా గ్రహానుకూల్యతను పొంది ఆరోగ్యంతో ఆనందంగా సుఖంగా ఉండేటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. శ్రీ గణేశాయ నమః.